ప్రమాదకరంగా ఉన్న హైవే రోడ్ క్రాసింగ్ పాయింట్ను క్లోజ్ చేయడం జరిగిందని ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు అన్నారు. నేషనల్ హైవే 16 పై హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద అనధికారంగా ఉన్న రోడ్ క్రాసింగ్ పాయింట్ కారణంగా సంవత్సర కాలంలో 4 యాక్సిడెంట్లు జరిగాయన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఈ రోడ్ క్రాసింగ్ పాయింట్ను మూసివేయడం జరిగిందని బి సూర్య అప్పారావు తెలిపారు. అనధికారికంగా హైవేను క్రాసింగ్ చేయవద్దని, దాని వలన ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని అనవరం పోలీసులు విజ్ఞప్తి చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు మనం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలోని కత్తుపూడి నేషనల్ హైవే మీద ఉన్నాం. ఈ కత్తుపూడి నేషనల్ హైవేతో ఉన్నటువంటి ప్రాముఖ్యత ఏంటంటే, ఈ కత్తుపూడి గ్రామంలోనే నేషనల్ హైవే 260, నేషనల్ హైవే 60 రెండు కూడా కలిసి ఒక జంక్షన్ పాయింట్ ఇది. దానివల్ల ఈ కత్తుపూడి గ్రామంలో సర్వసాధారణంగా ఎక్కువగా రోడ్ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు మనం నిలబడేటువంటి బంక్ జంక్షన్ ఏదైతే ఉందో, ఇక్కడ గడిచిన సంవత్సరంలో 4 యాక్సిడెంట్లో 3 చనిపోవడం జరిగింది. రాత్రి కూడా నిన్న కూడా ఒక యాక్సిడెంట్లో ఒక ఆసామి ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ కారణం ఏం జరుగుతుందంటే, పబ్లిక్ ఎక్కువ మంది ఇక్కడ ఇది అనాథరైజ్ క్రాసింగ్ అని చెప్పినప్పుడు కూడా, నేషనల్ హైవే వాళ్ళు పోలీసు వాళ్ళు చెప్పినప్పుడు కూడా అనాథరైజ్గా ఇంకొక ప్రాంతంలో ఉండి ఈ రకంగా రోడ్డు క్రాస్ చేయడం జరుగుతుంది. ఈ రకంగా క్రాస్ చేసిన సందర్భాల్లో వీళ్ళని ఆ హైవే మీద వెళ్తున్న వాహనాలు ఢీకొట్టడం వల్ల జనాలు చనిపోతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ మీడియా ద్వారా ప్రజలందరూ తెలియజేసేది ఏంటంటే, ఈ అనాథరైజ్ క్రాసింగ్ ఏవైతే ఉన్నాయో, అనాథరైజ్ క్రాసింగ్లో పోలీసు వారు ఏవైతే సూచనలు చెప్పారో ఆ సూచనల ప్రకారం ఈ అనాథరైజ్ క్రాసింగ్ దగ్గర మీరు దయచేసి రోడ్డు దాటకుండా పోలీసు వారు సహకరించాలని కోరుతున్నాం. హైవేలో యాక్సిడెంట్ జరగడం వల్ల కత్తిపూడి స్థానిక నాయకుల వారు మాట్లాడుతున్నారని మీడియా నమస్కారం. ఈ నేషనల్ హైవే 216 గ్రామం కత్తిపూడిని ఆనుకుని ఉంటుంది. ఇక్కడ 4 రోడ్లు జంక్షన్, ఒక చుట్టుపక్కల ఊర్ల గ్రామం ఎక్కువ ఉండడం వల్ల బాగా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. ఇది జనాల అవగాహన రాయించే వల్ల పల్లెటూరు నుంచి వచ్చేవాళ్ళు ఇక్కడ సరైన అవగాహన లేక యాక్సిడెంట్లు బారిపడి ప్రాణాలు కోల్పోతున్నారు. అందువల్ల పోలీసు వ్యవస్థ వారికి, అలాగే గవర్నమెంట్ వారికి మా విన్నపం ఏమనగా, ఏదైతే కార్నర్ ఉందో ఈ కార్నర్లో సిగ్నల్ ఏర్పాటు చేసి కోరుతున్నాం. అదే కాకుండా స్కూల్ పిల్లలు అటు నుంచి క్రాస్ చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు. అందువల్ల ఇక్కడ సిగ్నల్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేయవలసిందిగా కోరుతున్నాం. అది కాకుండా చుట్టుపక్కల నుంచి ఎక్కువ శంకవరం జంక్షన్ నుంచి ఇలా దుర్గాడ వరకు 4-5 ఊళ్ళు ఈ జంక్షన్ నుంచే క్రాస్ చేయడం వల్ల ప్రతిసారి తరచుగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. దీని మీద సరైన చర్య తీసుకోవాల్సిందిగా పోలీసు వారికి వినియోగిస్తున్నాం. గవర్నమెంట్ కూడా ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఏర్పాటు చేసి ఈ ఎటువంటి చిన్నపిల్లలను అటు ఇటు క్రాస్ చేయకుండా చేయవలసిందిగా వినిపిస్తున్నాం. ఇదందరూ ఈ ఊరి సమస్య వలన ఈ ఊరందరి తరఫున మేము వినిపించుకోవడం జరుగుతుంది.